హాయ్ వియర్స్, మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. కొద్ది రోజుల క్రితం నేను చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆడియోకి విశేష స్పందన వచ్చింది. అందుకు చిరంజీవి అభిమానులకు కృతజ్ఞతలు. ఆ ప్రోత్సాహంతో చిరంజీవి గారు నటించిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం పసివాడి ప్రాణం గురించి ఆడియో చేస్తున్నాను. ఈ ఆడియో కూడా ఆదరించ ప్రార్థన. ఇక స్టోరీలోకి వెళ్దాం. సినిమా పేరు పసివాడి ప్రాణం. చిరంజీవి మెగాస్టార్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆయనకు సంబంధించిన ప్రతి విషయము ప్రత్యేకమే. అందుకు ఆయన వేసుకున్న పునాది అటువంటిది. మంచి మనసు, స్నేహశీలత్వం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడడం, వివాదాలకు దూరంగా ఉండడం ఆయనకు ఒక ప్రత్యేకతను ఆపాదించాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చెప్పుకుందాం. ఖైదీ, పసివాడి ప్రాణం, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్. చిరంజీవి ఫ్యాన్స్ను మీ హీరో నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏదంటే కొద్దిగా ఆలోచనలో పడతారు. ఎందుకంటే లెక్కకు మించి ఉన్న హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నచ్చిన సినిమా చెప్పాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ నేనైతే మాత్రం క్షణం ఆలోచించకుండా పసివాడి ప్రాణం అని చెప్పేస్తాను. 1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ని మలుపు తిప్పింది. ఇది చిరంజీవిని మాస్ హీరోగా నిలబెడితే 1987లో వచ్చిన పసివాడి ప్రాణం చిత్రం చిరంజీవి నటనలోని మరో కోణాన్ని చూపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చిరంజీవి నటన ప్రేక్షకులను కదిలించింది. పసివాడి ప్రాణం చిత్రం నవరసాల సమ్మేళనం. ప్రేమ, కరుణ, హాస్యం, యాక్షన్ ఇవన్నీ ఉంటాయి. ఉండడమే కాదు, సమపాలల్లో ఉంటాయి. అది ఈ చిత్రం ప్రత్యేకత. చిరంజీవి నవరసాలు అదరహో అనే రేంజ్లో పర్ఫామ్ చేసి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాడు. ఈ చిత్రానికి దర్శకుడు కోదండరామిరెడ్డి. ఈ చిత్రానికి మాతృక 1986లో మలయాళంలో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన పూవిను పుతియ పూంతెన్నల్ అనే సినిమా. మలయాళంలో చిరంజీవి పాత్ర మమ్ముట్టి పోషించాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన పసివాడి ప్రాణం సినిమా ఒక యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చిరంజీవి మధు అనే పెయింటర్ పాత్రను పోషించారు. తన భార్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో మధు తాగుబోతుగా మారతాడు. అలాంటి సమయంలో మూగా చెవిటి అయిన రాజా అనే పిల్లవాడు అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు. రాజాను చంపడానికి ప్రయత్నించే విలన్ బారి నుండి రాజాను రక్షించడానికి మధు చేసే పోరాటమే ఈ సినిమా కథ. గతంలో చూసేసిన కొన్ని సినిమాల్లోని దృశ్యాలు మరలా చూడడం బాగుంటుంది. అయితే గుర్తు చేసుకోవడం మరింత బాగుంటుంది. సినిమా స్టార్టింగ్ ఒక హత్యతో మొదలవుతుంది. అది చూసిన ఒక చిన్నపిల్లవాడు వాళ్లకు దొరకకుండా తప్పించుకుంటాడు. ఆ తరువాత బార్లో తాగుతున్న చిరంజీవి చేసే కామెడీ టచ్తో కూడిన ఫైట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ తరువాత చాలా సినిమాల్లో చిరంజీవి మందు కొట్టి కామెడీ చేశాడు. బహుశా ఆ టైప్ కామెడీ ఈ సినిమాతోనే మొదలేమో. ఆ తరువాత మందు మైకంలో కార్ డ్రైవ్ చేస్తున్న చిరంజీవి పేవ్మెంట్ మీద పడుకున్న పిల్లవాడిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ బాబుకు మైకంలోనే రాజా అని పేరు పెడతాడు. ఆర్టిస్ట్ అయిన చిరంజీవి మరునాడు ఒక పెయింటింగ్ వేస్తుంటాడు. రాజా కూడా మరో పక్క బొమ్మ వేస్తుంటాడు. అంతలో పొరపాటున చిరంజీవి చేయి తగిలి చేప పిల్లలున్న గాజు జాడి కింద పడి పగిలిపోతుంది. ఆ చప్పుడుకు రాజా తల తిప్పి చూడడు. అది గమనించిన చిరంజీవి మరో 2 వస్తువులు కింద పడవేస్తాడు. అయినా రాజాకు ఆ చప్పుడు వినిపించదు. అప్పుడు చిరంజీవికి ఆ బాబుకు వినిపించదు అని అర్థమవుతుంది. అప్పుడు బాధపడుతూ ఆ బాబును హృదయానికి హత్తుకుంటాడు. అప్పుడు వచ్చే మ్యూజిక్, చిరంజీవి నటన, డైలాగ్స్, ఆ బాబు అమాయకపు చూపులు మన హృదయాలను కదిలించి తీరుతాయి. నిజం చెప్పాలంటే పసివాడి ప్రాణం సినిమా రిలీజ్ అయి 38 సంవత్సరాలైనా నేనింకా ఈ సన్నివేశం మర్చిపోలేదు. ఈ కథనం రాయడానికి మరలా సినిమా చూశాను. ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు మరలా అదే ఫీల్, అవే కన్నీళ్ళు. మనం పాటలు మర్చిపోవచ్చు, ఫైట్స్ మర్చిపోవచ్చు, కామెడీ మర్చిపోవచ్చు. కానీ సెంటిమెంట్ మర్చిపోలేము.
అది మన గుండె పొరల్లో గూడు కట్టుకుని ఉంటుంది. పిల్లవాడి దొంగ తల్లిదండ్రులుగా నటిస్తూ అల్లు రామలింగయ్య, మమత వస్తారు. వాళ్ళు నకిలీ తల్లిదండ్రులు అని తెలుసుకున్న చిరంజీవి కర్ర పట్టుకొని కుర్చీలో కూర్చొని ఊగుతూ బాబాయ్ అని పిలుస్తూ అల్లు రామలింగయ్య భరతం పట్టే సీన్ థియేటర్లో గొప్పగా పేలింది. అది చిరంజీవి ట్రేడ్ మార్క్ కామెడీ. మామూలుగా చాలా చిత్రాల్లో హీరో హీరోయిన్లు చూసుకోవడం, తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం, ఆ తర్వాత డ్యూయెట్లు పాడుకోవడం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ చాలా వెరైటీగా డిజైన్ చేశారు. చిరంజీవి, విజయశాంతి మధ్య పరిచయం గొడవతో మొదలవుతుంది. ఆ తరువాత విజయశాంతి చిరంజీవికి దగ్గర కావాలని చూస్తుంటే అతను ఆమెను దూరం పెడుతుంటాడు. ఆ సన్నివేశాలు హాస్యభరితంగా ఉంటాయి. కొద్దిగా పరిచయం అయిన తర్వాత చిరంజీవి బాబుతో కలిసి విజయశాంతి ఇంటికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బాబు ఒంటరిగా గదిలోకి వెళ్తాడు. అక్కడ తన తల్లి ఫోటో కనిపిస్తుంది. బల్ల ఎక్కి తన చిన్నారి చేతులతో తల్లి ఫోటోను స్పృశిస్తాడు. మన హృదయాలు బరువెక్కుతాయి. ఆ మూగ పిల్లవాడు ఆ ఫోటోలో ఉన్నది తన తల్లి అని సైగలు చేస్తాడు. కానీ అది చిరంజీవికి, విజయశాంతికి అర్థం కాదు. ఆ తరువాత మాటలు రాని ఆ బాబుకు చిరంజీవి సైగల ద్వారా వాక్, రన్, హిట్ అనేవి నేర్పుతాడు. వాటిని క్లైమాక్స్లో కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది. చిరంజీవిని అరెస్ట్ చేసినప్పుడు విజయశాంతి ఆ బాబును పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది. బాబును చూసి చిరంజీవి కంట తడి పెడతాడు. రాజా చిరంజీవి కళ్ళు తుడుస్తాడు. మన గుండెల్లో చెమ్మ చేరుతుంది. ఇటువంటి హృదయాన్ని తాకే సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉంటాయి. ఈ చిత్రంతో రఘువరన్ విలన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అంతవరకు ఒక రకం విలనిజంకు అలవాటు పడిన ప్రేక్షకులకు రఘువరన్ స్టైలిష్ విలనిజం బాగా ఆకట్టుకుంది. అది తరువాత రఘువరన్కు శివ అనే ట్రెండ్ సెట్టింగ్ సినిమాకు విలన్గా అవకాశం ఇప్పించింది. ఇక వాగుడుకాయ పాత్రలో విజయశాంతి హుషారైన నటన ప్రేక్షకులను మెప్పించింది. చిరంజీవి, విజయశాంతి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజ్మహల్ సుత్తి అని చిరంజీవి విజయశాంతికి పెట్టుకునే పేరు జంజాల మార్కు హాస్యానికి గుర్తు. ఫ్లాష్ బ్యాక్లో చిరంజీవి ప్రేయసి పాత్రలో సుమలత డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నవంబర్ 18 అంటూ చిరంజీవి ఆమెను గుర్తు చేసుకునే సన్నివేశాలు బాగుంటాయి. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాజా పాత్రలో నటించిన బేబీ సుజిత. తన అమాయకమైన చూపులతో అద్భుతంగా నటించి మన మనసుల్లో నిలిచిపోతుంది. పసివాడి ప్రాణం చిత్రం చిరంజీవి నటనలోని మరో కోణం ఆవిష్కరించింది. సాధారణంగా యాక్షన్ హీరోగా పేరుగాంచిన చిరంజీవి ఈ సినిమాలో ఒక భిన్నమైన పాత్రలో కనిపించారు. ఒకవైపు పోరాటాలు చేస్తూనే మూగ, చెవిటి పిల్లవాడి పట్ల చూపించే ప్రేమ, కరుణ ప్రేక్షకులను కదిలిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించారు. చక్రవర్తి సంగీతం అందించిన పాటలు సూపర్ హిట్. ముఖ్యంగా కాశ్మీరు లోయలో, కన్యాకుమారిలో ఓ చందమామ పాట ఇప్పటికీ పాపులర్. అలాగే ఇదేదో గోలగా ఉందే, అందం శరణం గచ్చామి, సత్యం శివం సుందరం పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయి. చిరంజీవి బ్రేక్ డాన్స్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన చిత్రం పసివాడి ప్రాణం. చక్కని చుక్కల అనే పాటలో చిరంజీవి చేసిన బ్రేక్ డాన్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. పసివాడి ప్రాణం కథ స్ఫూర్తితో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఒక కథ తయారు చేశారు. ఈ కథ ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో నడుస్తుంది. అదే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయి జాన్. ఈ చిత్రం 2015లో విడుదలైంది. ఈ చిత్రం ఒక మూగ పాకిస్తానీ బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నించే పవన్ కుమార్ చతుర్వేది అనే హనుమంతుని భక్తుడి కథను చెబుతుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు వాణిజ్యపరంగా కూడా విజయం సాధించింది. పసివాడి ప్రాణం రిలీజ్ అయిన 25 ఏళ్ల తర్వాత కూడా ఈ కథ విజయేంద్ర ప్రసాద్ గారి దృష్టిని ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్రం ఘన విజయం సాధించడం మరొక ఎత్తు. పసివాడి ప్రాణం చిత్రం చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా చూడని యువత ఇప్పుడైనా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఏళ్లు గడిచిన ఫీల్డ్లో మార్పు రాదు.
మీ కళ్ళు చెమ్మగిల్లి తీరుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సినిమా పసివాడి ప్రాణం. ఈ కంటెంట్ మీకు బాగా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి. ఈసారి మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.